సూపర్ భయ్య, సూపర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి పండగే. నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. పాటలు చూసుకుంటే ఇలా ఉన్నాయి ఏంటి అనుకున్నాం, కానీ ఇచ్చి పడేసాడు భయ్య. ఊత కోతకు వచ్చాడు, నిజంగా ఊత కోసుకు వచ్చాడు. ధైర్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా కాళ్ళు ఎగరేసుకోవచ్చు. ఇంకా అసలు అలా ఉన్నాయి విజువల్స్, మామూలు కాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు భయ్య. పాపా ఏం చూపించాడు అంటే అసలు నిజంగా హీరోయిన్ డైలాగ్ ఒకటి చెప్పిద్ది, వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రక్తం అయితే రాలేదని చెప్పిద్ది డైలాగ్. అదైతే ఇంకా బాగుంది. కులం లేదు, మతం లేదు, వీళ్ళకి సావంటే భయం లేదు. ఆ డైలాగ్ అయితే అబ్బా నిజంగా మైండ్ నుంచి పోవట్లేదు భయ్య. చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చినట్టు ఉంది. నిజంగా సాంగ్స్ అయితేనే డౌన్ గా ఉన్నాయి. సినిమా అయితే వేరే లెవెల్ గా సూపర్ గా ఉంటది అనిపిస్తుంది నాకు. డబుల్ యాక్షన్ ఇద్దరు ఎన్టీఆర్ ఉంటారు. లేదు భయ్య, సింగిలే, డబుల్ ఏం లేదు. ఈయన ఫస్ట్ మౌనం పాటిస్తాడు, తర్వాత బరిలోకి దిగుతాడు. అదే అర్థమైంది నాకు దాంట్లో. బరిలోకి దిగరా అంటే లేదు వాళ్ళు నన్ను చంపేస్తారు అంటాడు ఎన్టీఆర్. తర్వాత యుద్ధం స్టార్ట్ చేస్తారు. కోత నరుకుడు బాగా నచ్చింది దాంట్లో. దాంట్లో దిగుతాడు చూసా, బడిలో దిగి అందరిని వేస్తాడు చూసా, లేపుతాడు ఒక్కొక్కరిని. అది దాంట్లో బాగుంది. అది బాగుంది భయ. షిప్ లో మొత్తం అన్ని చూపించాడు బ్యాక్గ్రౌండ్ మనకి. ఆల్రెడీ లాస్ట్ లో చూపించాడు చిన్న ప్రోమోలో. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మొత్తం రిలీజ్ చేశాడు, చాలా బాగుంది. ఇంకోటి హీరోయిన్ కూడా డైలాగ్ హీరోయిన్ గా చెప్పిద్ది వాళ్ళ నాన్న గురించి. వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రక్తం అయితే ఇక్కడికి రాలేదని. వాళ్ళ హీరోయిన్ చాలా బాగుంది, లుకింగ్ అనిపించింది. లంగా ఓనీలో బ్లూ కలర్ సూపర్ నచ్చింది. నీకు నచ్చింది కాబట్టి బాగుంది అంటున్నా. అంటే ఇప్పుడు సినిమా ట్రైలర్ లో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ ఎలా అనిపించాయి? మ్యూజిక్ సూపర్. దీంట్లో మాత్రం ఇరగ తీసాడు మ్యూజిక్ కరెక్ట్ గా. వాళ్ళు చేసే మాటలకు గానీ, ఆ జగత్ బాబు వాయిస్ గానీ నిజంగా ఇచ్చి పడేశారు భయ్య. చాలా బాగుంది మ్యూజిక్ మాత్రం. మరి ప్రకాష్ రాజ్ ఎలా అనిపించారు? మరి బాగుంది భయ్య. అదే ఎన్టీఆర్ మరొక మనిషి అన్నట్టుగా అనిపించింది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాడా అని అయితే అనిపించింది. ఇచ్చి పడేస్తాడు భయ్య, మామూలు కాదు. ఎక్స్పెక్ట్ చేయలేవు భయ్య. అలా 100% చూపిస్తాడు, 100%. దానికి మించి ఉంది భయ్య, దానికి మించి ఉంది. అలా ఉంది. ఏమో వెళ్ళొచ్చేమో చెప్పలేము. ఇచ్చాడు, ఆల్రెడీ ఇచ్చేసాడు భయ్య. తగలబడితే నువ్వు వాటర్ చల్లి తప్పేముంది దాంట్లో, అంతే. మరి ఇంకేముంటది. సినిమా మరి ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేసింది నీ పెద్దవాడ? 1000 కోట్లు అనుకుంటున్నాను నేను. 1000 కోట్లు.